బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? 30 సంవత్సరాల వరకు యేసుప్రభుని ఎవ్వరు ముట్టుకోలేదండి. 30 ఇయర్స్ వచ్చేంత వరకు తండ్రి లేని బాధ్యతను వహిస్తూ తమ్ములను చెల్లెలను తల్లిని చూసుకుంటూ హాయిగా ఊర్ల పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, ఒడ్డుకు వచ్చాడో, ఆకాశం తెరవబడిందో, పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చి వాలిందో, ఒక స్వరం తండ్రిది వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే త్రియేక దేవుడు ఎట్ ఏ టైం కనిపిస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి వాయిస్ వినబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు పౌరవ రూపాల మీదకి వచ్చాడు, కుమారుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. త్రియేక దేవుడు. హల్లెలూయా. అప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ లేదు. మీరు చూడండి, మీరు రక్షించబడనంత వరకు మిమ్మల్ని ఎవ్వరేమను. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో దేవుని అద్భుత నడిపిస్తాడు. అన్ని ఆటంకాలు, ఇంట్లో ఆటంకాలు, బయట ఆటంకాలు, సంఘంలో ఆటంకాలు, పనికడ అన్ని ఆటంకాలే. ఎందుకు ఆటంకాలు? మీ మనసులు కల్పించేది కాదు. నువ్వు ఎదగొద్దు, నువ్వు ముందుకు వెళ్ళొద్దు, నువ్వు దీవించబడొద్దు, నువ్వు ఆశీర్వదించబడొద్దు, నువ్వు అభిషేకించబడొద్దు, ప్రభు చేతిలో నువ్వు వాడబడొద్దు అనేది వాని గురి, వాని కుయుక్తి.